ఆకాశాన్ని తాకే హిమాలయాల్లాంటి పర్వతాల మధ్య ఒక రహస్య భారతీయ రాజ్యం దాగి ఉందని పురాణాలు చెబుతాయి. ఆ రాజ్యం బంగారు రత్నాలు, మాంత్రిక శక్తులతో నిండిపోయి సాధారణ మనుషులకు కనిపించదట. ధైర్యవంతుడైన రాజు రాహుల్ ఈ రహస్యం తెలుసుకోవాలని తన సైనికులతో కలిసి ప్రమాదకరమైన పర్వత మార్గాల్లో ప్రయాణం మొదలుపెట్టాడు. గాలి గట్టిగా వీస్తుండగా మంచు పొగమంచులోంచి వారు ఒక భారీ జలపాతం వెనుక మెరుస్తున్న రాతి తలుపును గమనించారు. రాజు తలుపు తాకగానే అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుండి బంగారు వెలుగు బయటకు విరబూసింది. అక్కడ ఒక చిన్న మాంత్రిక దేవకన్య రాజ్యాన్ని కాపాడుతూ కనిపించింది. ఆమె రాజు రాహుల్ ధైర్యం, నిజాయితీ చూసి అతన్ని లోపలికి ఆహ్వానించింది. లోపల రత్నాలతో మెరిసే సింహాసనాలు, శిల్పాలతో నిండిన మహల్లు, మాంత్రిక కాంతులతో ప్రకాశిస్తున్న గదులు కనిపించాయి. ఆ రోజు నుండి రాజు రాహుల్ తెలివితో, ధైర్యంతో ఆ రహస్య పర్వత రాజ్యాన్ని రక్షిస్తూ శాంతిగా పాలించాడు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.